ఆల్రెడీ మనం యూజ్ చేసిన గ్రిడ్ అండ్ బ్లర్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోల్డర్లో డిఫరెంట్గా యాడింగ్ అనేది చేస్తారు. సో ఇవి కూడా జస్ట్ ఒకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ కెమెరా వ్యూ ఆల్రెడీ మనకు సో ఇక్కడ కేయింగ్ అండ్ ఇమర్సివ్ వీడియోస్లో కూడా యాడ్ అయిపోయింది కదా. సో క్యాలిక్యులేషన్స్ కెమెరా వ్యూ కూడా మనకు యూజింగ్ అనేది అవుతుంటుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ మూమెంట్స్లోకి అండ్ బేవ్ అండ్ ఆటో కలర్స్ ఇవన్నీ బేసిక్ టూల్స్. మన కలర్ గ్రేడింగ్లో కూడా ఇవన్నీ చూసాం కదా, జస్ట్ ఆడియో ట్రాన్సిషన్స్లో. సో కలర్లో కూడా మనకు సో ఈ ఆప్షన్స్ అనేవి ఉంటాయి కలర్ కరెక్షన్స్లో. కలర్ బ్యాలెన్స్, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ లాగానే సేమ్ ఇక్కడున్న ఆటో కలర్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఎనీ వీడియో క్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రీ స్టాక్ వీడియోస్ అని సెర్చ్ చేస్తుంటే మనకి ఇంకా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అని వస్తుంటుంది. సో ప్రతి వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ప్రీ స్టాక్ వీడియోస్. అండ్ టాప్లో మనకి పిక్సెల్స్ అండ్ పిక్సాబైలో ప్రీమియం వెబ్సైట్స్ అనేది ఉంటాయి. సో మంచి క్వాలిటీ వీడియో 4Kలో అండ్ 2K సైజ్లో హెచ్డి ఫుల్ హెచ్డి సైజ్లో కూడా ఉంటాయి. అండ్ కవర్స్.comస్లో అండ్ క్యాన్వాలో కూడా మనకు కొన్ని వీడియోస్ అనేది ఉంటాయి సో ఫ్రీగా. సో కవర్లో కూడా కొంతవరకు పెయిడ్ అండ్ కొంతవరకు ఫ్రీగా ఉంటుంది. అండ్ పిక్సాబైల్ అంటే కంప్లీట్గా ఫ్రీ వెబ్సైట్స్లో ఉన్నాయి. అండ్ ఫ్రీ పిక్సెల్స్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇలాంటి క్రాస్ రిలేటెడ్లో సో ఏదైనా టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేది అప్లై అనేది చేసుకోవాలనుకుంటే జస్ట్ డౌన్లోడ్ ఓపెన్. సో ఇలాంటి వీడియో క్లిప్స్ని సో కలర్ గ్రేడ్ చేసుకోవాలి, ఆటో కలర్ చేసుకోవాలనుకున్నప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో అండ్ డైరెక్ట్గా ప్రాజెక్ట్ పైకి ఇంపోర్ట్ అనేది చేయాలి. సో ఇక్కడ ప్రాజెక్ట్ విండోలను ఓపెన్ చేయాలి. సో మళ్ళీ అండ్ వేరే విండోస్లోకి ఓపెన్ చేసినప్పుడు సో ఇక్కడ ఎర్రర్ సింబల్ అని వస్తుంటుంది కదా. సో ఇక్కడ ఇంటో క్లిక్ చేస్తుంటే ఎర్రర్ సింబల్ వస్తుంటుంది. సో అదే ప్రాజెక్ట్ అండ్ టైమ్ లైన్లోకి మూవ్మెంట్ చేసుకోవచ్చు అండ్ సోర్స్ మానిటర్లో కూడా మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో బెటర్ మనం ప్రాజెక్ట్ విండోలోకి మూవ్మెంట్ అనేది చేసుకుంటే సేమ్ ఇక్కడే లీవ్ చేస్తుంటే ఇంకా ఎర్రర్ బటన్ వస్తుంటుంది. అది ఫోటోషాప్ అండ్ ఫోటోషాప్లో ప్రీమియర్ ప్రో అయినా సో ఎనీ సాఫ్ట్వేర్లో సో ప్రాజెక్ట్ విండోలోకి యాడ్ చేసినప్పుడు ఎక్కడైతే ప్లస్ సింబల్ అని వస్తుంటుందో అప్పటి వరకు మనం లెఫ్ట్ క్లిక్ హోల్లోనే ఉండాలి. సో లీవ్ చేస్తుంటే ఇంపోర్ట్. సో క్రియేట్ సీక్వెన్స్ రైట్ క్లిక్. సో ఇక్కడ 3 డాట్స్ అండ్ ఇక్కడ క్రియేట్ సింబల్ కనిపిస్తుంది కదా. సో లేయర్ సింబల్. సో ఇక్కడ క్లిక్ చేసినా మీకు సీక్వెన్స్ అని వస్తుంటుంది. అండ్ ఫైల్లోకి వెళ్తే న్యూలో సీక్వెన్స్ అండ్ కంట్రోల్ N క్లిక్ చేసినా మీకు సీక్వెన్స్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో డిజిటలైజర్ అండ్ చూస్ 1080 25 frames. అండ్ సీక్వెన్స్ అనేది క్రియేట్ అయిన తర్వాత అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు వీడియో కీప్ ఎగ్జిస్టింగ్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో నెక్స్ట్ ఉన్న ఎఫెక్ట్స్లో ఆటో కలర్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఆటోమేటిక్గా సో కలర్స్ అనేది సో దానికి నచ్చినట్టు ప్రీమియర్ ప్రో అనేది కలర్స్ అనేది కలర్ క్రియేట్ చేస్తుంటుంది. సో ఇది మనకు అంత యాక్యురేట్గా వర్క్ అనేది అవ్వదు. సో బిఫోర్ మనకు ఒరిజినల్ ఇమేజే ఇంకా బెటర్గా ఉంది. సో ఆటో కలర్ అంటే సో దానికి నచ్చినట్టు లిటిల్ బిట్ కలర్ గ్రేడ్ అనేది చేస్తుంటుంది. సో ఇదంతా యాక్యురేట్గా ఉండదు అండ్ మనం ఓన్గా డిజైన్ అనేది చేసుకోవాల్సిందే. సో ఆటో కాంట్రాస్ట్ కూడా సో కాంట్రాస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటారు, డెప్త్ అండ్ ఆటో లెవెల్స్ అనేది క్లిక్ చేస్తుంటే సో ఆటోమేటిక్గా లెవెల్స్ అనేది కలర్స్ అడ్జస్ట్మెంట్స్ అనేది అవుతుంటాం. సో ఇదంతా బెటర్గా ఉండదు. సో దీన్ని మనం మాన్యువల్గా డిజైన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఎంట్రీ లేయర్స్ కూడా కలర్ గ్రేడింగ్ సంబంధించిన ఆప్షన్స్లో సో ఇంకా అప్డేట్ అని అవ్వలేదు. ఓన్లీ మాస్క్ రిలేటెడ్లో మనం చేంజెస్ చేసుకోనికి యూజ్ అవుతుంటుంది. అండ్ ఇక్కడ సో డైరెక్ట్గా మాస్క్ తోటి మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆటోమేటిక్ కూడా సేమ్ ఆప్షన్స్లో అండ్ గ్రీన్ వాల్యూస్ని అండ్ బ్లూ వాల్యూస్ని డిక్రీజ్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ డిఫరెంట్ ఎఫెక్ట్ లాగా క్రియేట్ అనేది అవుతుంది. సో జస్ట్ సో డిఫరెంట్ ఓల్డ్ వర్షన్స్లో సో ఇలాంటి యానిమేషన్స్ ఏదైనా ఓల్డ్ వర్షన్స్ ఫిల్మ్స్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే సో ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఇప్పుడు అడ్వాన్స్ కంప్లీట్ కాబట్టి జస్ట్ ఇవి ఒకసారి బేసిక్గా చెక్ చేసుకోండి అంతే. సో మనకి ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. ఆటో కలర్ అండ్ ఆటో లెవెల్స్, ఆటో కాంట్రాస్ట్ సో ఈ ప్రతిదీ యూజ్ అవ్వదు. జస్ట్ బెండ్ సో ఇది మనకు యూజింగ్ అని అవుతుంటుంది. సో బెండ్ క్లిక్ చేస్తుంటే సో ఎస్టర్డే క్లాస్లో చెక్ చేసాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విఆర్ బెండ్ అని చూసాం. సో ఏదైనా క్లిప్ని మనం బెండ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడున్న సో స్కేల్ సైజ్ డిక్రీస్ సో వీడియో క్లిప్ని బెండ్ చేసుకోవచ్చు అండ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ సో వాల్యూస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే హారిజాంటల్ బెండ్ అండ్ హారిజాంటల్ విడ్త్లో బెండ్ అనేది చేసుకోవచ్చు.
ఒరిజినల్ అవుట్పుట్ ని మనం చెక్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ బెండ్ ఆప్షన్స్ పక్కన మనకి ఎఫెక్ట్ సింబల్ అని కనిపిస్తుంటుంది కదా. సో ఈ ఎఫెక్ట్స్ సింబల్ ని క్లిక్ చేస్తుంటే టర్న్ ఆఫ్ అవుతుంటుంది ఎఫెక్ట్స్ అనేది. ఇక్కడ మనకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంటుంది. సో అలా బెండ్ చేసుకోవాలి. అండ్ ఇమేజెస్ ఏదైనా వాకింగ్ రిలేటెడ్ ఇమేజెస్ ఏదైనా పర్సన్స్ ని బెండ్ చేసుకోవాలనుకున్నా ఇందులో నా క్లిప్స్ నుండి మనం పర్సన్స్ ని బెండ్ అని చేసుకోవచ్చు. అండ్ గోస్ట్ రిలేటెడ్ లో క్రియేట్ అనేది చేసుకోవచ్చు దీని నుండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని సో ఒక్కొక్క ఎఫెక్ట్ ని ఒక్కొక్క క్లిప్ పైన సో ఎనీ క్లిప్ పైన మీరు క్రియేట్ అని చేసుకోవచ్చు. సెలెక్ట్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో. సో డైరెక్ట్ గా టైమ్ లైన్ లో పైన యాడ్ చేసుకోవచ్చు. సో బెటర్ ప్రాజెక్ట్ పైన చేసుకోండి, కన్ఫ్యూజింగ్ గా ఉండదు. అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ ఉన్న వీడియో క్లిప్ పైన సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో స్టాక్ వీడియోస్ కి ఎలాంటి వాయిస్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ బెడ్. సో ఇలా బెండ్ అనేది యాడ్ అవుతుంటుంది. అండ్ దీన్ని కంప్లీట్ గా మనం యానిమేటర్ బెండ్ లో మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కీ ఫ్రేమ్స్ అది ఉంది కదా. సో స్టార్టింగ్ అండ్ మూవ్ టు 0. సో బెండ్ హారిజాంటల్ అండ్ కొన్ని ఫ్రేమ్స్ మూమెంట్ అయిన తర్వాత సో మూవ్ టు అగైన్ TR60. సో హారిజాంటల్ బెండ్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. సో జస్ట్ ప్లే. ఇలా యానిమేట్ అనేది అవుతుంటుంది సో బెండ్ రిలేటెడ్ లో. సో ఇలా క్రాస్ గా చేసుకోవాలి, ఏదైనా ఆబ్జెక్ట్స్ ని మనం బెండ్ చేసుకోవాలి. అండ్ లోగోస్ అండ్ ఇమేజెస్ ని ప్రతి టెక్స్ట్ ని కూడా మనం బెండ్ అనేది చేసుకోవచ్చు. సో టైప్ ఎనీ టెక్స్ట్. సో ఫస్ట్ టెక్స్ట్ అనేది టైప్ చేసుకునేటప్పుడు ఒక సాలిడ్ కలర్ లేయర్ కలర్ మ్యాట్ అనేది చూస్ చేసుకోవాలి. కలర్ మ్యాట్. సో ఎనీ కలర్ డార్క్ కలర్. అండ్ దీనికి గ్రేడియంట్ అప్లై చేసుకోవాలనుకుంటే మనం ర్యాంప్ ఎఫెక్ట్ అనేది చూసాం కదా. సో ఇక్కడ సింగిల్ కలర్ గా ఉంది. సింగిల్ కలర్ కన్నా మనం సో ఏదైనా ఎఫెక్ట్ అప్లై చేసుకోవాలనుకుంటే సో ర్యాంప్ ఎఫెక్ట్ ఉంది కదా. సో ర్యాంప్ ఎఫెక్ట్ సర్చ్. సో జనరేట్ లో వీడియో ఎఫెక్ట్స్ లో జనరేట్ లో ఉంటుంది. సో సర్చ్ అండ్ ర్యాంప్. సో ఇక్కడ 2 కలర్ గ్రేడియంట్స్ అనేది యాడ్ అయిపోయింది. చూస్ ఎనీ కలర్. సో గ్రీన్ లో డార్క్ కలర్ చూస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఉన్న కోడ్ ని కాపీ చేసుకోండి. క్లిక్ ఆన్ కాపీ. కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని కాపీ అండ్ ఓకే. సో నెక్స్ట్ ఉన్న వీడియోలో సో డైరెక్ట్ గా ఐడ్రాపర్ టూల్తో సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐడ్రాపర్ టూల్ సెలెక్షన్ చేస్తుంటే సో డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే సో ఇక్కడ కోడ్ ని పేస్ట్ చేసేసి సో ఇక్కడ కలర్ అనేది చూస్ చేసుకున్నాం కదా. సో డౌన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఒక గ్రేడియంట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. టాప్ లో ఉన్న ఎఫెక్ట్ ని ఇంకా డార్క్నెస్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఒక గ్రేడియంట్ ఎఫెక్ట్ క్రియేట్ అయిపోయింది. అండ్ లీనియర్ నుండి రేడియల్ కి కన్వర్ట్. అండ్ ఈ సైజెస్ ని కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్ గా. అండ్ బ్లెండ్ విత్ ఒరిజినల్ అంటే బ్యాక్గ్రౌండ్స్ తో బ్లెండ్ అనేది అవుతుంటది. అండ్ ర్యాంప్ సైజ్ ని కూడా మనం ఎక్కడైతే యాడ్ చేసుకోవాలో సో మిడిల్ లో అండ్ ఎండ్ ర్యాంప్ సో ఎంత గ్రేడియంట్స్ వరకు అప్లై అవ్వాలని కూడా మనం సో గ్లో ఎఫెక్ట్ సో డిక్రీజ్ చేస్తుంటే వాల్యూస్ ని సో మిడిల్ లోనే గ్లో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో స్ప్రెడ్ అవ్వాలనుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు డైరెక్షన్స్ అనేది అపోజిట్ డైరెక్షన్స్ లో యాడ్ అవ్వాలనుకున్నప్పుడు సేమ్ కలర్. సో మిడిల్ లో లైట్ ఎఫెక్ట్ ఉండాలి అండ్ కార్నర్స్ లో డార్క్ ఎఫెక్ట్. సో ఇలా ఒక గ్రేడియంట్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎండ్ ర్యాంప్ ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్ లో 0 క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ఒక కలర్ మ్యాట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంటాం. డబల్ క్లిక్. సో నార్మల్ కలర్ కి అండ్ గ్రేడియంట్ కలర్స్ కి డిఫరెంట్ అవుతుంది. సో ఎఫెక్ట్స్ అనేది టర్న్ ఆఫ్ చేస్తుంటే ఇది ఒక సింగిల్ కలర్. సో ర్యాంప్ అప్లై చేసినప్పుడు సో ఒక డెప్త్ అనేది క్రియేట్ అనేది అవుతుంటాం. ఇంకా డార్క్ తీసుకుంటే సో ఇంకొంచెం డెప్త్ అనేది యాడ్ అవుతుంటుంది కార్నర్స్ లో. అండ్ ఇక్కడ ఉన్న సైజెస్ ని మనం
అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ పాయింట్ బ్లర్ మనకి ఎక్కడి వరకు గ్లో ఎఫెక్ట్ రావాలని. సో 0 క్లిక్ చేస్తుంటే మనకు పర్ఫెక్ట్గా యాడింగ్ అనేది అవుతుంటుంది. 0 అండ్ -100 క్లిక్ చేస్తుంటే సో పర్ఫెక్ట్గా బ్లర్ అనేది అవుతుంటుంది. సో ఇలా ర్యాంప్ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత టైప్ టెక్స్ట్ ఎనీ కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని సో ఇక్కడ ఉన్న టెక్స్ట్ లేయర్ని మూమెంట్ అండ్ చూస్ ఫాంట్ టు సో ఎనీ ఫాంట్ బోల్డ్ ఫాంట్స్ అండ్ టర్న్ సో టాప్ 15 ఫాంట్స్ యాడ్ చేశాను కదా. సో అందులో ఉన్న ఫాంట్స్ లో చూస్ అని తీసుకోండి. సో ఇవే మనకు ప్రీమియం ఫాంట్స్, సో హైలీ విజిబుల్ ఉన్న ఫాంట్స్. సో వీటికి కూడా మనం డ్రాప్ షాడో ఎఫెక్ట్స్ అండ్ గ్రేడియంట్స్ కూడా టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ టెక్స్ట్ ని కూడా మనం బెండ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఎఫెక్ట్స్, వీడియో ఎఫెక్ట్స్ అండ్ స్టైలిష్, సచ్ అండ్ బెండ్. టెక్స్ట్ ని కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ లో మనం కన్వర్టర్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ ని చేంజ్ చేస్తుంటే సో ఆ టెక్స్ట్ ఎఫెక్ట్ బెండ్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. సో టాప్ లోకి అండ్ డౌన్ లోకి క్రియేట్ అనేది చేసుకోవచ్చు. హారిజాంటల్ లో సో ఎంతవరకు బెండ్ అవ్వాలి అండ్ హారిజాంటల్ విడ్త్ లో సో ఎంతవరకు బెండ్ అవ్వాలి అనేది సో ఇక్కడ మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. వాల్యూస్ చేంజ్ చేస్తుంటే ఇక్కడ యానిమేట్ అనేది అవుతుంటుంది టెక్స్ట్ ని. సో స్టార్టింగ్ లో సో వర్టికల్ అండ్ స్టార్టింగ్ లో సో ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యానిమేట్ అవ్వాలనుకున్నప్పుడు జస్ట్ క్లిక్ ఆన్ కీ ఫ్రేమ్స్ అండ్ కొన్ని ఫ్రేమ్స్ మూవ్ అయిన తర్వాత సో వీటిని రీసెట్ చేస్తుంటే టెక్స్ట్ అనేది వీడియోలో యానిమేట్ అనేది అవుతుంటుంది. నెక్స్ట్ ఈ కీ ఫ్రేమ్స్ ని లాస్ట్ కి యాడ్ చేస్తుంటే సో ఇంకా ఎక్కువ డ్యూరేషన్ అనేది యానిమేట్ అనేది అవుతుంది స్లోగా. సో ఎక్కువ డ్యూరేషన్ అనేది యాడ్ అవుతుంటుంది అండ్ వీటిని చేంజెస్ కంప్లీట్ అండ్ 100% లేదంటే చిక్ చాక్. సో ఇక్కడ ఉన్న స్టార్టింగ్ ఫ్రేమ్ ని లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ లో ఉన్న ఫ్రేమ్ ని సో ఇలా మూవ్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో యానిమేట్ ఇప్పుడు రివర్స్ లో యానిమేట్ అని అవుతుంటుంది. సో ప్లే టెక్స్ట్ ని యానిమేషన్ చేసుకోవాలనుకున్నా సో ఎనీ ఇమేజ్ ని యానిమేషన్ చేసుకోవాలనుకున్నా యూజింగ్ బెన్ టూల్ తో మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. సో డిలీట్ అండ్ యానిమేషన్స్ డిలీట్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్ గా సో బెన్ ని డిలీట్ అండ్ సో ఇక్కడ ఉన్న మనం యానిమేషన్స్ ని స్టాప్ చేసుకోవాలనుకుంటే సేమ్ యానిమేషన్ సింబల్ క్లాక్ సింబల్ ఉంది కదా, క్లాక్ సింబల్ పై క్లిక్ చేస్తుంటే సో డిలీట్ కీ ఫ్రేమ్స్ అడుగుతుంటుంది. క్లిక్ ఆన్ డిలీట్ అండ్ డిలీట్. సో ఇలాంటి యానిమేషన్స్ అనే ఉండదు. సో స్టార్టింగ్ లో మనకు ఎలా అయితే అవైలబుల్గా ఉందో సేమ్ అలానే ఉంటుంది. సో డైరెక్ట్గా డిలీట్ చేసుకోవాలనుకున్నా డిలీట్ అనేది చేసుకోవచ్చు. సో టెక్స్ట్ కి, ఇమేజెస్ కి అండ్ పిఎన్జి లోగోస్ కూడా ఇది యూజింగ్ అనేది అవుతుంటాం. సో ఎన్ని లోగోస్, బిజినెస్ లోగోస్ క్రియేట్ చేసుకొని సో వాటిని కూడా మనం యానిమేట్ చేసుకోవాలనుకుంటే అండ్ కాపీ ఎఫెక్ట్స్ ని డైరెక్ట్ గా రైట్ క్లిక్ చేసేసుకొని కాపీ అండ్ టాప్ లో ఉన్న ఇమేజ్ కి ఆర్ డిఫరెంట్ ప్లేస్ లో ఉన్న ఇమేజెస్ కి రైట్ క్లిక్ పేస్ట్ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ బెండ్ ఎఫెక్ట్ ఉంది కదా, సో బెండ్ ఎఫెక్ట్ ని నెక్స్ట్ ఇమేజ్ కూడా మనం అప్లై అయినా చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా దీనికి కూడా అప్లై అయినా అవుతుంది. జస్ట్ ప్లే. సో లోగోస్ ని కూడా మనం యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో యాడ్ చేసుకోనికి ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ బెండ్ ఎఫెక్ట్ అనేది యూజ్ అవుతుంటది. అండ్ బెవెల్ ఆల్ఫా అంటే జస్ట్ వైట్ కలర్స్ ని లైన్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న కార్నర్స్ లో ఏదైతే సో బెండ్ రిలేట్ రిమూవ్ సో బెవెల్ ఆల్ఫా ఎడ్జెస్ ని 3D లుక్ లోకి కన్వర్ట్ అనేది చేసుకుంటాం. అండ్ స్కేల్ సైజ్ డౌన్ కి యాడ్ చేసుకోండి అండ్ గ్రేడియంట్ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో బెవెల్ ఆల్ఫా డ్రాగ్ అండ్ డ్రాప్. సో బెవెల్ టెక్స్ట్ అనేది చూసారు కదా సో ఎస్టర్డే క్లాస్ లో. అండ్ ఎడ్జ్ థిక్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే సో ఒక 3D లోగోలోకి కన్వర్టర్ అవుతుంటుంది. సో బిఫోర్ మనకు
సో ఈ లోగో అనేది 2D లోగోలో ఉంది. సో బెవెల్ యాడ్ చేసినప్పుడు ఈ లోగోకి 3D ఫీల్ అని వస్తుంటుంది. సో అగైన్ ఇక్కడున్న ఎఫెక్ట్స్ లో రిసర్ట్ లేఅవుట్ అండ్ ఎఫెక్ట్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఓకే అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఒక లోగోకి అండ్ టెక్స్ట్ కి. సో టెక్స్ట్ కి అంటే ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉండదు. సో నార్మల్ ఒక ఇమేజ్ కి. సో మీరు ఏదైతే ఫోటోషాప్ లో ఆర్ సో క్యాన్వాలో సో ఎనీ సాఫ్ట్వేర్ లో ఒక పిఎన్జి లోగోని క్రియేట్ చేసుకొని దాన్ని 3D లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బెవెల్ అండ్ ఆఫ్ అని మనం 3D లోకి కన్వర్ట్ అని చేసుకోవచ్చు. అండ్ లైట్స్ కలర్స్ మనకు క్రాస్ లో ఉన్న లైట్స్ లో ఏదైతే కలర్ రావాలో సో కలర్ ని కూడా మనం చూస్ అనేది చేసుకోవచ్చు. సో చూస్ రెడ్ కలర్ ఆర్ ఎనీ కలర్. గ్లో ఎఫెక్ట్స్ ఏదైతే కలర్స్ ఉందో ఎడ్జెస్ లో సో ఆ కలర్ అనేది మనకు విజిబుల్ అవుతుంది. డిఫాల్ట్ గా లైటింగ్ అనేది ఎప్పుడు వైట్ లోనే ఉంటుంది. అండ్ లైట్ ఇన్సైట్ అని కూడా మనం ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ వన్ సైడ్ డార్క్నెస్ ఉంటుంది అండ్ వన్ సైడ్ లైట్నెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ బెవెల్ సో థిక్నెస్ అండ్ కార్నర్స్ లైటింగ్ థిక్నెస్ ని మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఎడ్జ్ థిక్నెస్ అండ్ నార్మల్ గా సో ఇలా ఉంది కదా. సో ఎడ్జ్ లో థిక్నెస్ ఎంతవరకు మనం యాడ్ చేసుకోవాలి. సో మిడిల్ లో అయితే మిడిల్ లో క్రియేట్ అని అవుతుంటుంది. సో దీన్ని కంప్లీట్ గా మనం వన్స్ క్రియేట్ అనేది చేసిన తర్వాత సో జస్ట్ వన్ క్లిక్ తోటి మనం వీటిని యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో పిఎన్జి సో ఏదైనా ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ సో ఏదైనా వీడియో కంటెంట్స్ లో ప్లే అవుతున్నప్పుడు అండ్ స్కేల్ సైజ్ ని అడ్జస్ట్మెంట్స్ అండ్ కొన్ని ఫ్రేమ్స్ కి సో ఫస్ట్ స్టార్టింగ్ లో 0 యాడ్ చేసుకోండి. సో స్కేల్ అనేది కంప్లీట్ గా 0లోకి యాడింగ్ అనేది అయిపోయింది. కొన్ని ఫ్రేమ్స్ స్టార్ట్ అయిన తర్వాత సో ఇక్కడ 30 సెకండ్స్ ఉంది. సో 32 సెకండ్స్ వరకు మూమెంట్. అండ్ ఇది ఇప్పుడు ఫుల్ సైజ్ లో రావాలనుకుంటే సో ఒక 50% యాడ్ చేసుకోండి. సో ఆర్ 60. సో ఇంకా లార్జ్ సైజ్ లో కనిపించాలంటే 60% యాడ్ చేసుకుంటే అండ్ స్టార్టింగ్ ఫ్రేమ్ ఎక్కడైతే మనకు వీడియో క్లిప్ స్టార్ట్ అవుతుందో సో ఇప్పుడు ప్లే చేస్తుంటే ఆటోమేటిక్ గా యానిమేట్ అవుతుంటారు. సో యానిమేట్ అయిన తర్వాత 3D లోకి కన్వర్ట్ అనేది చేసాం. ఎఫెక్ట్స్ సింగిల్ ఇమేజ్. సో నార్మల్ గా డిజైన్స్ చేస్తుంటే సో కలర్ అనేది ఇలా ఉంటుంది అండ్ దీనికి ఎలాంటి గ్రేడియంట్స్ లేదు కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉండదు. సో ఒక ప్రొఫెషనల్ వేలో కనిపించదు. అండ్ నార్మల్ ఏదైతే ఇమేజ్ ని సో డైరెక్ట్ గా యాడ్ చేస్తుంటే ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో వన్స్ ఒకసారి గ్రేడియంట్ అండ్ 3D ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత సో డిజైన్స్ మనకి ఇంకొక ప్రొఫెషనలిజం అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది. సో స్కేలింగ్ 0 to సో 60% అండ్ మాన్యువల్ కూడా చేసుకోవచ్చు మనకి ఇక్కడ. సో డిలేట్. సో మళ్ళీ ఒకసారి చూడండి. సో ఏదైనా ఒక ఇమేజ్ ని ఆ టెక్స్ట్ ని యానిమేషన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్కేల్ క్లిక్ చేసి ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి స్టార్టింగ్ ఫ్రేమ్ లో. సో ఇక్కడ నుండి 0 క్లిక్ చేస్తుంటే కనిపించట్లేదు. ఇప్పుడు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ యానిమేషన్ అనేది క్రియేట్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు కనిపించట్లేదు. కంప్లీట్ గా 0 సైజ్ అంటే అసలు మనకు విజిబుల్ అవ్వదు. అండ్ కొన్ని ఫ్రేమ్స్ తర్వాత 30 సెకండ్స్ ఉంది. 30 సెకండ్స్ తర్వాత 30 సెకండ్స్ ఆర్ డిలేట్. స్టార్టింగ్ లో సో 0 ఫ్రేమ్స్ నుండి 5 సెకండ్స్ తర్వాత సో 5 ఆర్ 2 సెకండ్స్ తర్వాత సో ఇది విజిబుల్ అవ్వాలి అండ్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. స్కేల్ అంటే మనకు సైజ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్. అండ్ ఇప్పుడు మాన్యువల్ గా సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్. సో 60% ఆర్ 90. సో ఇక్కడ 90% వరకు యాడింగ్ అనేది చేసాం. 93. అండ్ ఇంకా కొన్ని ఫ్రేమ్స్ తర్వాత జూమ్ ఇన్ నుండి అండ్ జూమ్ అవుట్ లోకి చేంజ్ అవ్వాలనుకుంటే సో అగైన్ సో 2 సెకండ్స్ ఉంది కదా. సో 3 సెకండ్స్ లోకి యాడ్ చేసిన తర్వాత సో ఇది మళ్ళీ జూమ్ అవుట్ లోకి యాడ్ అవ్వాలి. క్లిక్ ఆన్ 80 క్రియేట్. ఇప్పుడు ప్లే చేస్తుంటే క్లిప్ ని జూమ్ ఇన్ అవుతుంటది అండ్ కొన్ని ఫ్రేమ్స్ తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్స్ లోకి చేంజ్ అనేది అవుతుంటది. సో ఈ యానిమేషన్ ని మనం స్మూతనింగ్ చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్ చేసేసుకొని రైట్ క్లిక్ ఇక్కడ బీజియర్ అనే ఆప్షన్ అని ఉంటుంది. సో బీజియర్ ని క్లిక్ చేస్తుంటే సో యానిమేషన్ అనేది ఇంకా స్మూతింగ్ గా అవుతుంటుంది. ఇలా ఫాస్ట్ అండ్ స్మూత్ యానిమేషన్ అనేది క్రియేట్ అవుతుంది. స్టార్టింగ్ లో ఫాస్ట్ గా వస్తుంటది అండ్ అగైన్ ఫాస్ట్ మూమెంట్ లో. సో క్లియర్ చేసుకోవాలనుకుంటే యానిమేషన్స్ ని సెలెక్షన్ చేసుకొని క్లియర్ అని చేసుకోవచ్చు. సో ఇలా 3D ఎఫెక్ట్స్ లోకి టెక్స్ట్ ని ఆర్ లోగోస్ ని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న అబ్జల్యూట్ లో బెండ్ ఆప్షన్స్ అని వస్తుంటుంది. సో క్లిక్ ఆన్ బెవెల్ అండ్ ఎడ్జెస్ క్లిక్ చేస్తుంటే సో ఎడ్జెస్ ని అగైన్ సో ఇంకొక ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని అవుతుంటుంది. సో బెవెల్ ఆల్ఫా రిమూవ్ ఒక బాక్స్ షేప్స్ లో
బెవెల్ ఎడ్జెస్ క్లిక్ చేస్తుంటే సో ఇందాక కంప్లీట్గా రౌండెడ్ రెక్టాంగిల్గా చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు ఒక బాక్స్ షేప్స్లో యాడింగ్ అనేది అవుతుంటుంది. సో టెక్స్ట్కి అండ్ ఇమేజెస్కి ప్రతిదానికి యాడ్ చేసుకోవచ్చు. సో బ్లెండ్ రిలేటెడ్ క్లిక్ చేస్తుంటే సో ఒపాసిటీ అండ్ డిక్రీస్. సో సేమ్ లైక్ మనకు బ్లెండ్ అండ్ ఒపాసిటీ సేమ్ లాగానే వర్క్ అవుతుంటుంది. సో పర్సంటేజ్ని డిక్రీజ్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లోకి ట్రాన్స్పరెన్స్గా విజిబుల్ అవుతుంటుంది. సేమ్ మనకు ఒపాసిటీ కూడా సేమ్. సో ఒపాసిటీ కూడా డిక్రీజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా బ్లెండ్ లాగానే వర్క్ అనేది అవుతుంటుంది. సో ఇంకొక ఆప్షన్స్ ఇందులో ప్రొవైడ్ అనేది చేస్తారు. అండ్ ఈ క్యాలిక్యులేషన్స్ అనేది మనకు ఎక్కువ యూజింగ్ ఉండదు. సో ఎప్పుడైనా మనకు వీడియో క్లిప్ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉంటే సో ఇక్కడ మనం 100% ఏదైనా వాల్యూస్ చేంజ్ చేసినప్పుడు ఇలా ట్రాన్స్పరెన్సీగా విజిబుల్ అవుతుంటే సో దీన్ని 100%లోకి యాడ్ చేసుకోవచ్చు. సో క్యాలిక్యులేషన్స్. సో ఇవి కూడా మనకు ఆర్జీబీ సో ఎంతవరకు ఉంది అండ్ గ్రే స్కేల్స్ ఎంతవరకు ఉందో మనం ఇక్కడ కన్వర్టర్ అనేది చేసుకోవచ్చు. సో రెడ్ కలర్స్ అండ్ గ్రీన్ ఎక్కడెక్కడ ఉందో సో ఈ ఆప్షన్స్లో మనకు విజిబుల్ అవుతుంటుంది. సో బ్లూ అయితే ఎక్కడ ఉందో ఏరియాస్లో ఆ బ్లూ ఏరియాని బ్లాక్ కలర్లో సెలెక్షన్ అవుతుంటుంది. అండ్ ఆల్ఫా అంటే కంప్లీట్గా వైట్ కలర్లోకి కన్వర్ట్ అనేది చేస్తుంటుంది. సో ఆర్జీబీ అంటే ప్రతి కలర్. సో ఇప్పుడు బ్లూ ఏరియా ఇక్కడ ఉంది కదా, క్లిక్ ఆన్ బ్లూ, ఆ ఏరియా వైట్ కలర్లో సెలెక్షన్ అవుతుంటుంది. సో జస్ట్ మనం కలర్స్ని సెలెక్షన్ చేసుకోవడానికి సో ఎక్కడ ఏ కలర్ ఉందో సో రెడ్ ఆర్జీబీ, సో రెడ్ ఏరియా సో ఈ ఏరియాస్లో ఉంది. సో అప్పుడు మనకు రెడ్ని చూజ్ చేసుకుంటే సో ఆ ఏరియాస్ రెడ్ కలర్ ఎక్కడైతే ఉందో సో ఆ ఏరియాస్ మొత్తం వైట్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది. సో కలర్ని సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే ఈ క్యాలిక్యులేషన్స్ అనేది యూజ్ అవుతుంటాయి. సో ఇది కూడా మనకు రెగ్యులర్ యూజింగ్ అనేది ఉండదు. అండ్ కెమెరా వ్యూ అండ్ కెమెరాస్లో ఎలా అయితే మనకు వ్యూ ఉంటుందో సో ఆ టైప్స్లో మనకి ఇక్కడ కనిపిస్తుంటాం. అండ్ 3Dలోకి మనం కన్వర్టర్ అనేది చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ యాంగిల్స్లోకి. అండ్ టాప్ వ్యూ అండ్ రైట్ వ్యూ, సో రోలింగ్ అండ్ ఫోకల్ లెంత్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ అండ్ డిస్టెన్స్ని జూమ్ ఇన్, జూమ్ అవుట్. సో ఇక్కడ కూడా జూమ్ ఇన్, జూమ్ అవుట్. సో డిస్టెన్స్ అంటే మనకి ఎంత లాంగ్లో విజిబుల్ అవ్వాలి అండ్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ అంటే సో క్లోజ్అప్లో యాడ్ చేసుకోవాలి. ఇలా డిఫరెంట్ యాంగిల్స్లోకి మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో రొటేషన్ చేసుకుంటే రొటేషన్ కూడా అవుతుంటుంది కంప్లీట్గా. సో రీసెట్ క్లిక్ చేస్తుంటే మళ్ళీ రీసెట్ పారామీటర్స్ నార్మల్ వ్యూలోకి వస్తుంటుంది. అండ్ ఫిల్ కలర్స్ కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైతే కలర్స్ అనేది డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తుంటామో సో ఆ కలర్ అనేది రెడ్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంటాం. చూస్ కలర్ బ్లూ. సో దీన్ని మనం లైక్ ట్రాన్స్ఫార్మ్ వేలో కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో రొటేషన్స్ అండ్ ఇమేజెస్ని సేమ్ క్లిప్స్కి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, వీడియోస్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎర్రర్ వస్తుంటే మనకు రైట్ క్లిక్ చేసేసుకొని మూవ్ అండ్ సింక్ అని క్లిక్ చేయాలి. సో తర్వాత ఆడియో ఎఫెక్ట్స్లో ఈ ఆప్షన్స్ అని ఉంటుంది. సేమ్ క్లిప్ కాకుండా సో గ్యాప్స్ అనేది సో ఈ క్లిప్ అని ఇక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ క్లిప్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ -3 సెకండ్స్ అనేది అండ్ -9 సెకండ్స్ అనేది ఇక్కడ గ్యాప్ అనేది ఉందని ఇక్కడ చూపిస్తుంటాం. సో దాన్ని మనం ఎగ్జాక్ట్గా క్లిక్ చేసినప్పుడు సో ఎర్రర్ అనేది లాస్ అని అవుతుంది. అండ్ కెమెరా వ్యూ అండ్ డిస్టెన్స్, జూమ్ ఇన్, జూమ్ అవుట్. సో ఇక్కడ మనం ఇందులో జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. లైక్ స్కేల్ లాగానే వర్క్ అవుతుంటుంది. అండ్ డిస్టెన్స్ కూడా మనం లాంగ్ డిస్టెన్స్లో యాడ్ చేసుకోవాలనుకున్నా అండ్ క్లోజ్అప్లో యాడ్ చేసుకోవాలనుకున్నా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫోకల్ లెన్స్ కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ రొటేషన్ అవుతుంటే రోల్ క్లిక్ చేస్తుంటే సో యాంగిల్ అనేది 360 డిగ్రీస్లోకి చేంజ్ చేసుకోను. లైక్ మనకి ఎక్కడైతే రొటేషన్ ఆప్షన్స్ ఉందో సేమ్ రొటేషన్స్ లాగానే వర్క్ అనేది అవుతుంది. సో లాటిట్యూడ్ అండ్ టాప్ టు డౌన్కి యాడ్ చేసుకోవాలనుకుంటే సో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ సేమ్ లెఫ్ట్ టు రైట్ మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్తో మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సెల్ అండ్ ప్యాటర్న్స్ కూడా మనకు ఇలాంటి ఒక బ్లర్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. బబుల్స్ అండ్ క్రిస్టల్స్ అండ్ ప్లేట్స్ రిలేటెడ్ సో డిఫరెంట్ ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న సెల్ ప్యాటర్న్స్ యూజ్ చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ సైజెస్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఇమేజెస్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఒక వీడియో క్లిప్స్ పైన.
సో ఇందులో మనకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అని ఉంది. సో టాబ్యులర్, సో ఇలాంటి ఒక ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంటుంది. సో బబుల్స్, సైజ్ ఇంక్రీజ్, బ్యాక్గ్రౌండ్స్ లాగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం నార్మల్గా డౌన్లోడ్ చేసుకొని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ కలర్స్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ కలర్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ ఉన్న ఏదైనా ఒక కలర్ని చేంజ్ చేసుకొని మనం సో వాటిని కలర్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఒక రెడ్ కలర్ డ్రెస్ అనేది ఉంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఏదైనా ఒక వీడియో పైన సో ఒక సింగిల్ కలర్ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ కలర్ టు చేంజ్ ఉంది కదా, సో ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ అని ఉంది. సో కలర్ పిక్కర్ టూల్ అండ్ ఐ డ్రాపర్ టూల్ అంటాం. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు మనం ఏదైతే కలర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఒక సింగిల్ కలర్ ఉన్నప్పుడే వర్క్ అవుతుంటుంది. సో జస్ట్ ఇక్కడ రెడ్ కలర్ పైన క్లిక్ చేస్తుంటే సో ఆ కలర్ని హ్యూ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో దీన్ని చేంజ్ చేస్తుంటే సో అక్కడ ఉన్న రెడ్ ఏరియాస్ ఏదైతే ఉందో సో ఆ కలర్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటాం. సో రెడ్ వాల్యూస్ ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ ఉన్న ప్రతి వాల్యూ అనేది మనకు చేంజ్ అనేది అవుతుంటుంది. ఇక్కడ ఇంకా కలర్ ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే మనకు కలర్ గ్రేడింగ్ క్లాసెస్లో అయితే సాచురేషన్, లైట్నెస్ అనేది ఇంకా అడ్వాన్స్ లెవెల్ యాడ్ అవుతుంటుంది. సో సాచురేషన్స్ కూడా మనం ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఇక్కడ ఉన్న కలర్స్లో సో గ్రీన్ని చూజ్ చేసుకొని ఎఫెక్ట్స్, చేంజ్ కలర్ అండ్ చూస్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్. సో ఎక్కడైతే గ్రీన్ ఉందో సో ఆ గ్రీన్ ఏరియాని సాచురేషన్ డిక్రీజ్ చేస్తుంటే బ్లాక్ కలర్ చేంజ్ అవుతుంటుంది. అండ్ కలర్స్ కూడా మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ని చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న వాల్యూస్తో మనం సో ఆ కలర్స్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు ఫిల్ అవ్వాలన్నది. సో బ్యాక్గ్రౌండ్ కలర్స్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మ్యాచింగ్ టాలరెన్స్, సో ఏదైతే మనం కీయింగ్లో చేస్తుంటామో సేమ్ ఆప్షన్స్ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వర్క్ అనేది అవుతుంది. కంప్లీట్గా వీడియోస్లో ఉన్న కలర్స్ని చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ పర్సన్స్ రిలేటెడ్లో ఉన్న కలర్స్ని కూడా మనం క్రియేట్ చేసుకొని చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్స్, సింగిల్ కలర్స్లో ఉన్న వీడియోస్ని ఏదైనా చేంజ్ చేసుకోవాలి, గ్రాస్ కలర్స్ని చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో కలర్ గ్రేడింగ్లో ఈ టూల్ అనేది యూజింగ్ అనేది అవుతుంటాం. సెలెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ క్లిప్ అండ్ చేంజ్ కలర్, చూస్ కలర్ గ్రీన్ అండ్ హ్యూ అండ్ సాచురేషన్ క్లిక్ చేస్తుంటే వ్యూ ట్రాన్స్ఫార్మ్గా హెచ్యూ జస్ట్ కలర్స్ బ్యాక్గ్రౌండ్స్ అనేది చేంజ్ అనేది వేస్తుంటాం. డిఫరెంట్ కలర్స్లోకి చేంజ్ అనేది అయిపోయింది. యాక్చువల్ కలర్ గ్రీన్ కలర్ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ని అండ్ బ్లూ కలర్స్లోకి చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని ఏరియాస్ సెలెక్షన్ అవ్వనప్పుడు ఇక్కడ మ్యాచింగ్ టాలరెన్స్ని మనం ఇంక్రీజ్ చేస్తుంటే సో ఇంకా పర్ఫెక్ట్గా సెలెక్షన్ అవుతుంది. సో స్లోగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్నెస్ని కూడా మనం యాడ్ చేసుకుంటే సో ఏదైతే మెయిన్ ఆబ్జెక్ట్ ఉందో సో ఆ మెయిన్ ఆబ్జెక్ట్ వరకు యాడ్ అవ్వకుండా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ ఈ గ్రీన్ ఏరియా వరకే సెలెక్షన్ అవుతుంది. సో ఇంకా పర్సన్స్ రిలేటెడ్లో మనం ఈ ఎఫెక్ట్ అనేది ఇంకా అప్లై అవ్వదు అనుకుంటే మనకు ఫర్దర్గా పెన్ టూల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ పెన్ టూల్తో మనకు కంప్లీట్గా పర్సన్ని సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ వరకైతే మనకు క్లిప్ అనేది అప్లై అనేది అవ్వద్దు. సో ఎగ్జాక్ట్గా ఆ పిన్ సో పర్సన్ని యాక్యురేట్గా సెలెక్షన్ అనేది చేసుకోవాలి అండ్ ఇన్వర్టెడ్. సో ఆ పర్సన్కి మనకు పర్ఫెక్ట్గా అప్లై అనేది అవ్వదు. అండ్ ఎగ్జాక్ట్గా సో కార్నర్లో సో రోటోస్కోపీ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎనీ ఎఫెక్ట్ అప్లై చేసినా ఎగ్జాక్ట్గా సో మూవీస్లో మనకు ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా క్లిప్స్ అనేవి యాడ్ చేసినప్పుడు ఎఫెక్ట్స్ అనేవి అప్లై చేసినప్పుడు సో స్టార్టింగ్లో ఆ పర్సన్ని ఏదైతే ఉన్నాయో సో ప్రతి ఫ్రేమ్స్ సో ఫ్రేమ్ 24 ఫ్రేమ్స్ అంటారు కదా, సో ఒక్కొక్క ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది సెలెక్షన్ చేసుకొని సో కట్ చేసుకొని మిగతా ఎఫెక్ట్కి ఇలా అప్లై అనేది చేస్తుంటాం. అప్పుడు మనం ఎలాంటి ఎఫెక్ట్స్ చేంజ్ చేసినా సో మెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో సో క్రాప్ చేసుకున్న ఆబ్జెక్ట్ సో దానికి అప్లై అనేది అవ్వదు. సో దీని తర్వాత మనం టెక్స్ట్ని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఏదైనా టెక్స్ట్ అప్లై చేసుకోవాలనుకుంటే కట్అవుట్, సో ఇక్కడ వరకు క్లిప్ని కట్ చేసుకొని సో ఇన్వర్ట్ సెలెక్షన్,
సో ఓన్లీ ఈ క్లిప్ వర్క్ ఉంది. సో దీని బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మనం టూ ఆప్షన్ ఇది మళ్ళీ అడ్వాన్స్ ఆప్షన్స్లో యాడ్ అవుతుంటుంది. సో టెక్స్ట్ టైప్, సో బ్యాక్గ్రౌండ్లో సో పర్సన్ వెనకాల మనం ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. చూస్ వైట్ కలర్ అండ్ కంట్రోల్ టీ, ట్రాన్స్ఫార్మ్. సో క్రియేట్ చేస్తుంటే సో పర్సన్ వెనకాలకి టెక్స్ట్ అనేది మూవ్మెంట్ అనేది అవుతుంటుంది. అగైన్ సైజ్ విత్ జస్ట్ ప్లే చేస్తుంటే సో పర్సన్ వెనకాలకి టెక్స్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఇక్కడ మనం ఏదైతే పాత్ అనేది క్రియేట్ చేసుకున్నామో సో అది పర్సన్ మూవ్ అవుతున్నప్పుడు సో దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. దీనికి కూడా మనం యానిమేషన్ అనేది చేసుకోవాలి. సో ఒక్కొక్క పార్ట్ని సెలెక్షన్ చేసుకొని ఇలా యానిమేట్ అనేది చేసుకోవాలి. సో ఎంతవరకు మూవ్మెంట్ అవుతుంటాడో అంతవరకు కంప్లీట్గా యానిమేషన్ చేస్తుంటే ఆ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది అలానే మూవ్మెంట్ అనేది అవుతుంది. అండ్ సేమ్ కలర్ గ్రేడింగ్ కూడా అదే టైప్లో మాస్కింగ్తో యాడింగ్ అనేది అవుతుంది. ఈ మాస్కింగ్ అనేది మనకు అడ్వాన్స్ లెవెల్లో ఇక్కడ పెన్ టూల్ ఆప్షన్ కదా, పెన్ టూల్తో మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. సో అప్పుడు యాక్యురేట్గా ఉంటుంది డిజైన్ అనేది. సో స్టార్టింగ్లో ఇలా వీడియో క్లిప్ పైన అప్లై చేయండి. సో ఎఫెక్ట్స్ని డిలీట్ చేసుకోవాలి. చేంజ్ కలర్ అనేది ఇలా వర్క్ అనేది అవుతుంటుంది. సో చేంజ్ టు కలర్ అండ్ ఏదైనా కలర్ నుండి సో ఇంకో కలర్కి మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ మళ్ళీ అండ్ సాచురేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లోకి సేమ్ రెడ్ కలర్స్ లాగా కన్వర్ట్ చేసుకొని అండ్ మాస్కింగ్ అండ్ ఎలిప్స్ టూల్. ఓన్లీ ఈ కార్నర్లో సేమ్ ఎఫెక్ట్ అప్లై అవ్వాలనుకున్నప్పుడు సో ఎలిప్స్ని సెలెక్షన్ అండ్ అపోజిట్ డైరెక్షన్లో కొన్నిసార్లు సెలెక్షన్ అవుతుంటారు. సో ఇక్కడ ఇన్వర్ట్ ఆప్షన్ అపోజిట్ డైరెక్ట్లో యాడ్ అయినప్పుడు సో క్లిక్ ఆన్ ఇన్వర్ట్ క్లిక్ చేస్తుంటే ఓన్లీ ఈ ఏరియా వరకు యాడ్ అవుతుంటాం. సో అగైన్ సో ఇంకొక షేప్ని క్రియేట్ చేసుకొని మాస్క్, సో అగైన్ షేప్ టూల్, సో ఇంకొక మాస్క్ యాడ్ అయిపోయింది. అండ్ ఇలా కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్స్లో మనకి ఎక్కడైతే యాడ్ అవ్వాలో ఆ ప్లేస్ వరకు మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఇలా. సో పెంటల్తో క్రియేట్ చేస్తుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంటుంది. అండ్ ఫెదర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఫెదర్ ఆప్షన్ 10%ని సో ఇంక్రీజ్ చేస్తుంటే సో ఆ వాల్యూస్ని ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోకి బ్లెండ్ అనేది అవుతుంది. ఇక్కడ సర్కిల్ సింబల్ లాగా ఉంది కదా, సో సర్కిల్ కాకుండా సో ఫెదర్ని యాడ్ చేస్తుంటే సో సర్కిల్ సింబల్ అనేది కనిపించదు. సో మాస్క్ టు సో మనం ఎన్నైనా మాస్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎడ్జెస్ట్లో నార్మల్గా చూస్తుంటే ఇక్కడ ఒక సర్కిల్ యాడ్ చేసినట్టు ఉంది. అలా కాకుండా మాస్క్ ఫెదర్ని 10% డిఫాల్ట్గా ఇంక్రీజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోకి బ్లెండ్ అనేది అవుతుంది. ఇప్పుడు ప్లే చేస్తుంటే సో పర్సన్కి ఎలాంటి రిఫ్లెక్ట్ అనేది ఉండదు, సైడ్స్లో ఉన్న కలర్స్ అనేది చేంజ్ అనేది అవుతుంది. సో ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఓన్లీ పర్సన్ వరకు సెలెక్షన్ చేసుకొని కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ మాస్క్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే మాస్క్ టు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు కార్నర్స్లో. సో సర్కిల్ని ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. సో ప్లే చేస్తే మనకు మిడిల్ ఆఫ్ ద ఎఫెక్ట్లో క్రియేట్ అనేది అవ్వాలి. సో పెంటల్తో అయితే ఈజీగా ఇక్కడ వరకు మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు పర్సన్ ఎగ్జాక్ట్గా వరకు. సో ఇది చేంజ్ కలర్స్ ఆప్షన్. సో దాని ప్రాపర్టీస్లోకి చేంజ్ అవుతుంటే సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని మనం చేంజ్ అని చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ సో ఇక్కడ చేంజ్ కలర్ ఆప్షన్స్ ఉంది కదా, సో ఓపెన్ ప్రాపర్టీస్, సో మాస్క్ అండ్ హ్యూడ్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ రెడ్ కలర్స్లోకి అండ్ లైట్నెస్ని డార్క్నెస్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ కలర్ కూడా సేమ్ చేంజ్ టు కలర్ కూడా సేమ్ రెండు ఒకటిలాగా వర్క్ అవుతుంటుంది. అండ్ ఛానల్ బ్లర్ కూడా సేమ్, ఇది కూడా మనకి ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. సో రెడ్ పర్సెంట్ ఎక్కడైతే ఉందో సో ఆ రెడ్ పర్సన్ని బ్లర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ పర్టికులర్ ఏరియా వరకు సో రెడ్ కలర్ని బ్లర్నెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఛానల్స్ అంటే మనకు RGB ఛానల్స్ అనేది ఉంటుంది. సో రెడ్ వాల్యూస్ని ఇంక్రీజ్ చేస్తుంటే ఓన్లీ రెడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటుందో సో ఆ ఏరియానే మనకు బ్లర్ అనేది అవుతుంటుంది. అండ్ గ్రీన్ కలర్ ఏరియాస్ని బ్లర్ చేసుకోవాలనుకుంటే సో గ్రీన్ కలర్ ఏరియాస్ ఎక్కువ బ్లర్ అనేది అవుతుంది. అండ్ బ్లూ ఏరియాస్ ఎక్కడైతే ఉందో సో ఆ బ్లూ ఏరియాస్ని బ్లర్ చేసుకోవాలనుకుంటే ఆల్ఫా అంటే మనకు వైట్ కలర్స్ ఏరియాస్ ఎక్కడైతే ఉందో సో ఆ వైట్ కలర్ ఏరియాస్ని బ్లర్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఛానల్ బ్లర్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఓన్లీ పర్టికులర్ కలర్స్ రెడ్, గ్రీన్, బ్లూ RGB కలర్స్లో. సో ఇవి ఛానల్స్ అంటే మన రెడ్ RGB కలర్స్ అనేది
సో ఇది కూడా మనకు accurate గా వర్క్ అనదు. సో ఎందుకంటే సో ఇక్కడున్న రెడ్ ని బ్లర్ చేస్తుంటే రీసెట్. సో మనం ఏదైనా మాన్యువల్ గా చేసుకున్నప్పుడే accurate గా అవుతుంటది. సో ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్ లో ఉన్నట్టు. సో రెడ్ క్లిక్ చేస్తుంటే సో రెడ్ ఏరియా యాక్చువల్ మనకు ఇక్కడే అప్లై అనదు. సో బట్ ఇక్కడ రెడ్ ఉంది అండ్ కొన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ రిలేటెడ్ లో రెడ్ కలర్స్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కొన్ని రెడ్ లైట్స్ ఎఫెక్ట్స్ అని వస్తుంటాయి అప్పుడు. సో అలా మనకు కంప్లీట్ గా బ్లర్ అనేది పర్ఫెక్ట్ గా అవ్వాలి. సో దానికి మనం మాస్కింగ్ చేసుకొని బ్లర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో చెకర్ బోర్డ్. సో ఇలాంటి ఒక డాటెడ్ లైన్స్ అనేది యాడ్ అవుతుంటది. ఒక గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో ఒక పిఎన్జి కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న చెకర్ బోర్డ్ ని మనం అప్లై చేసుకోవచ్చు. సో దీనిపైన కొన్ని ఇమోజీస్ ఏదైనా పిఎన్జీస్ ని యాడ్ చేసుకోవాలనుకున్నా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. రిలేట్ కెమెరా వ్యూ ఎఫెక్ట్. సో ఒక చెకర్ బోర్డ్ బ్యాక్గ్రౌండ్ పైన మనం క్రియేట్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఇలాంటి ఇమేజెస్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీని సైజెస్ ని విచ్ కంప్లీట్ గా యానిమేట్ అండ్ కలర్స్ ప్లేసెస్ లో చేంజ్. సో వైట్ కలర్ ఉన్న ఏరియాస్ లో ఇంకొక డిఫరెంట్ కలర్స్ ని కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. చూస్ గ్రీన్ కలర్. సో చెకర్ బోర్డ్ అని మనకి ఎక్కువ బ్లాక్ అండ్ వైట్స్ లో ఉంటుంది. సో పిఎన్జి ఫార్మాట్ లో ఇవి యాడింగ్ అనేది చేసుకోవాలనుకున్నా సో ఒక బ్యాక్గ్రౌండ్ లాగా యూజ్ చేసుకోవాలనుకున్నా ఇవి చెకర్ బోర్డ్ అనేది యూజింగ్ అనేది అవుతుంటాం. సో నెక్స్ట్ సర్కిల్. సో ఏదైనా ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ పైన ఆ కలర్ లేయర్ పైన క్రియేట్ అని అవుతుంటది. ఒక సర్కిల్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే అండ్ సైజ్ రేడియస్ సర్కిల్ సింబల్. సో లైక్ మనకు ఓల్డ్ వర్షన్స్ లో ఇక్కడ షేప్ టూల్ అనేది యాడింగ్ అనేది లేకున్నప్పుడు సో ఇక్కడ ఉన్న సర్కిల్ టూల్ అనేది యూజింగ్ యాడ్ చేసాం. సో ఈ సర్కిల్ లో మనం రేడియస్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ యాంగిల్స్ ని సెంటర్ యాంగిల్స్ ని యాడ్ చేసుకోవచ్చు అండ్ ఎడ్జెస్ ని కూడా మనం రేడియస్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎడ్జెస్ రేడియస్ క్లిక్ చేస్తుంటే సో ఎడ్జెస్ లో ఉన్న మనం రేడియస్ ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఒక స్ట్రోక్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే సేమ్ మనకు ఇక్కడ ఎలిప్స్ టూల్ లో ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ అవే ఆప్షన్స్ ఇక్కడ కూడా వర్క్ అవుతుంటాయి. సో థిక్నెస్ అండ్ రేడియస్ సో రెండు యాడ్ అవుతుంటాయి. కలర్స్ కూడా మనకు నచ్చిన కలర్ లోకి చేంజ్ అనేది తీసుకోవచ్చు. సో ఓపాసిటీ కూడా సేమ్. ట్రాన్స్పరెన్సీ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్. సో నార్మల్, నన్, ఎడ్జ్, రేడియస్ అండ్ ఓన్లీ స్ట్రోక్స్ అనేది కనిపిస్తుంటది. అండ్ థిక్నెస్ సో ఎక్కువ స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే థిక్నెస్ అనేది యానిమేటర్ చేసుకోవచ్చు కంప్లీట్ గా. అండ్ థిక్నెస్ ప్లస్ రేడియస్ సో రెండు థిక్నెస్ అండ్ రేడియస్ ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో కలర్స్ మనకు నచ్చిన కలర్స్ లోకి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవే ఆప్షన్స్ మనకు ఎలిప్స్ టూల్ లో కూడా ఉంటాయి. సో రెక్టాంగిల్ ఎలిప్స్ టూల్స్ లో కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. థిక్నెస్ అండ్ ఫెదర్. ఎడ్జెస్ లో మనకు బ్లర్ గా యాడ్ అవుతుంటది. ఇన్వర్ట్ క్లిక్ చేస్తుంటే ఆపోజిట్ డైరెక్షన్ లోకి చేంజ్ అనేది అవుతుంటుంది. అండ్ సైజెస్ ని క్లిక్ చేసేసి ఇన్వర్ట్ సర్కిల్ అంటే సో మీ క్లిక్ అన్నాను. సో మిడిల్ లో సర్కిల్ అనేది రిమూవ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ లో కంప్లీట్ గా యాడింగ్ అనేది అవుతుంది. ఇక్కడైతే సేమ్ ఆప్షన్. సో చూస్ వైట్ కలర్. సో ఇన్వర్ట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ యాడ్ అవుతుంటది. సో మిడిల్ లో సర్కిల్ అనేది రిమూవ్ అవుతుంటుంది. సో ఇన్వర్ట్ సర్కిల్ క్లిక్ చేస్తుంటే సో ఓన్లీ మిడిల్ లోనే సర్కిల్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఈ కలర్ బ్యాలెన్స్ కూడా మనకు సో ఏదైనా కలర్స్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఛానల్ బ్లర్, డివైడ్, చెకర్ బోర్డ్ అండ్ కలర్ బ్యాలెన్స్ కూడా సేమ్ మన కలర్స్ ని చేంజ్ చేసుకోవాలి. యూహీ అండ్ సాచురేషన్ సేమ్ లాగానే వర్క్ అని అవుతుంటుంది. అండ్ లైట్నెస్ ని అండ్ డార్క్నెస్ కి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే అండ్ కలర్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే సో మనకు సాచురేషన్ ఇక్కడ ఉన్న కలర్ బ్యాలెన్స్ లో యాక్యురేట్ గా వర్క్ అనేది. సో దీనికి మనకు అడ్వాన్స్ కలర్ గ్రేడ్ లో యాక్యురేట్ గా అవుతుంటుంది. కలర్ బ్యాలెన్స్ కూడా సేమ్. సో రెడ్ వాల్యూస్ ని బ్రైట్ చేసుకోవాలనుకున్నా అండ్ గ్రీన్ వాల్యూస్ ని బ్రైటన్ చేసుకోవాలనుకున్నా బ్లూ వాల్యూస్ ని బ్రైటన్ అండ్ డార్కెన్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడ ఉన్న ఫుటేజ్ ని మనం సో ఫర్దర్ క్లాసెస్ లో సో డే వ్యూలో ఉన్న ఫుటేజ్ ని నైట్ వ్యూలోకి మనం ఈ కలర్ బ్యాలెన్స్ టూల్స్ ని యూజ్ చేసుకొని కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో కంప్లీట్ గా డే లో షూట్ చేసిన ఫుటేజ్ ని నైట్ వ్యూలోకి సో నైట్ లో షూట్ చేసిన ఫుటేజ్ ని డే వ్యూలోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు కంప్లీట్ గా. సో లైటింగ్ ఎఫెక్ట్స్ తో యూజింగ్ కలర్ బ్యాలెన్స్ టూల్స్ తో. సో కాంపౌండ్ టూల్స్ అండ్ కాంపౌండ్ బ్లర్ కూడా మనకు సేమ్ బ్లర్ ఎఫెక్ట్స్ లాగానే వర్క్ అవుతుంటారు. సో మనం గ్యాషియన్ బ్లర్ ఎఫెక్ట్ చూసాం కదా సేమ్ గ్యాషియన్ బ్లర్ ఎఫెక్ట్ లాగానే
వర్క్ అనేది అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ బ్లర్ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్ గా ఎడ్జెస్ ఏదైతే ఉందో సో ఎడ్జెస్ రిలేటెడ్ లో బ్లర్ అనేది అవుతుంటుంది కాంపౌండ్ లో. ఇక్కడ నంబర్ ఆఫ్ వీడియోస్ ని ఎట్ ఎ టైం బ్లర్ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు సో ఇక్కడ వీడియో 1, సో V1, V2, V3 అంటే మనకు సో ఇక్కడ చూస్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న V1 అంటే వీడియో 1, వీడియో 2, వీడియో 3. సో ఇలా చూస్ చేసుకొని సో ఎట్ ఏ టైం మనం ఏదైతే లేయర్ ని వర్క్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ లేయర్ ని చూస్ చేసుకొని బ్లర్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని చేసుకోవచ్చు. ఇక్కడ V2లో సో ఇలాంటి వీడియో క్లిప్ అనేది లేదు. సో V4 క్లిప్ అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది. సో బ్లెండ్ విత్ ఒరిజినల్ క్లిక్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న క్లిప్స్ తోటి బ్లెండ్ అనేది అవుతుంటాం. సో ఇక్కడ కాంపౌండ్ బ్లర్ కూడా సేమ్ బ్లర్ ఎఫెక్ట్ నే క్రియేట్ అనేది అవుతుంటుంది. అండ్ కెర్నల్ టూల్స్ కూడా మనకు ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. అండ్ డిఫరెన్స్ మ్యాట్ ఈ టూల్స్ కూడా ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. జస్ట్ ఒక కలర్స్ టైప్ లో క్రియేట్ అనేది అవుతుంటుంది. డిఫరెంట్ ఎఫెక్ట్స్ లోకి క్రియేట్ చేసుకోవాలి బ్లాక్ అండ్ వైట్ లో కనుక్కున్నప్పుడు సో ఇక్కడ ఉన్న టూల్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో బ్లాక్ అండ్ వైట్ థీమ్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ డస్ట్ అండ్ స్కెచెస్ కూడా మనకు సో బ్లర్ ఎఫెక్ట్ లాగానే వర్క్ అవుతుంటుంది. సో రేడియస్ ని ఇంక్రీజ్ చేస్తుంటే సేమ్ బ్లర్ టూల్ లాగానే వర్క్ అవుతుంటుంది. సో సో డస్ట్ రిలేటెడ్ ఆప్షన్స్ అనేది క్రియేట్ అనేది అవుతుంది సేమ్ బ్లర్ టూల్ లాగా. సో అగైన్ ఎలిప్స్ సో సర్కిల్ అనేది యాడ్ అవుతుంటుంది. సో ఎలిప్స్ అండ్ సర్కిల్ రెండు సేమ్ లానే ఉంటుంది. సో ఎలిప్స్ మీన్స్ మనకి ఇక్కడ కార్నర్ లో ఇక్కడ ఎలిప్స్ టూల్ ఉంది కదా సో ఇక్కడ ఉన్న టూల్ నే సో ఇందులో ఫిల్టర్స్ లో ఎఫెక్ట్స్ కూడా మనకు యాడింగ్ అనేది చేస్తారు. సో జస్ట్ ఇక్కడ సైజ్ ని సెంటర్ విడ్త్ ని చేంజ్ అనేది చేసుకోవచ్చు. హైట్ ఇంక్రీజ్ ఓన్లీ హైట్ అండ్ ఓన్లీ విడ్త్ కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఎలిప్స్ అంటే మనకు ఓన్లీ ఎడ్జెస్ లో కనిపిస్తుంటుంది. అండ్ ఇన్సైడ్ కలర్స్ మనకు సో ఏదైనా కలర్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అవుట్ సైడ్ కలర్స్ కూడా సో ఎనీ కలర్ క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఎడ్జెస్ లో మనకి కలర్ అనేది కనిపిస్తుంటుంది. సో థిక్నెస్ అండ్ సాఫ్ట్నెస్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇలా 2 కలర్స్ తో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో మిడిల్ లో ఉన్న కలర్ నుండి రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. చూస్ గ్రీన్ కలర్ అండ్ చూస్ గ్రీన్ నుండి లైట్ కి రిఫ్లెక్ట్ అనేది అవుతుంటారు. సో హైట్స్ ని సైజెస్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఓన్లీ విత్ ఓన్లీ హైట్. ఇలా షేప్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ అది మనకు ఎలిప్స్ టూల్ లాగానే వర్క్ అవుతుంటుంది. సో ఎలిప్స్ టూల్స్ తో కూడా మనకు సేమ్ ఆప్షన్స్ లాగానే క్రియేట్ అని అవుతుంటుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇక్కడ ఎలిప్స్ టూల్ అనేది క్రియేట్ అని అవుతుంది. రిమూవ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలిప్స్ టూల్. సో ఇక్కడ కూడా మనకు షేప్ ఆప్షన్స్ లో ఓన్లీ స్ట్రోక్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫిల్ ని టర్న్ ఆఫ్ చేస్తుంటే స్ట్రోక్ ఒకటే విజిబుల్ అవుతుంటుంది. అండ్ స్ట్రోక్ కలర్స్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది అడ్వాన్స్ ఆప్షన్స్ లో యాడింగ్ అనేది మనం. అది కూడా ఈజీగా యాడింగ్ అని చేసుకోవచ్చు. సో ఎలిప్స్ అని సెర్చ్ చేస్తుంటే మీకు ఇక్కడ టూల్ బార్ లో కనిపించకపోతే సో ఎలిప్స్ అని సెర్చ్ చేస్తుంటే ఇక్కడ కూడా యాడింగ్ అనేది అవుతుంటుంది. లేదంటే ఇక్కడ నుండి కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు. ఏ సైలెంట్ ఉండరా. డైరెక్ట్ సర్చ్ అండ్ ఎలిప్స్ సెర్చ్ చేస్తే ఇక్కడ కూడా మీకు యాడింగ్ అనేది అవుతుంది. ఇక్కడ నుండి సర్చ్ ఎలిప్స్ సో ఇక్కడ కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో టూల్ బార్ నుండి కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నుండి.
సో ఇక్కడ ఉన్న క్లిప్స్ లో మనకు సేమ్ ఎలిప్స్ లాగానే వర్క్ అవుతుంటది. అండ్ జస్ట్ డిలీట్, సో డస్ట్ అండ్ స్కాచెల్స్ అండ్ కలర్ బ్యాలెన్స్ అండ్ ఎలిప్స్ నార్మల్ వీడియో క్లిప్ లోకి కన్వర్ట్ అవుతుంటాం. సో ఏదైనా ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకున్నప్పుడు ఒక కలర్ మ్యాట్ తీసుకొని సో ఈ ఎఫెక్ట్స్ అనేది అప్లై అనేది చేసుకోవాలి. సో ఎంబోస్ కూడా సో ఇందాక మనం 3D ఎఫెక్ట్స్ లాగా యాడ్ చేసాం కదా, సో ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3D ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంటాం. సో ఒరిజినల్ ఇమేజ్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఎంబోస్ అండ్ జస్ట్ డైరెక్షన్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ 3D ఎఫెక్ట్స్ ని అండ్ కాంట్రాస్ట్ ని యాడ్ చేస్తుంటే సో ఇంకా గ్రే కలర్ లోకి క్రియేట్ అవుతుంటుంది. బ్లెండ్ విత్ ఒరిజినల్ క్లిక్ చేసినప్పుడు సో ఇంకొక ఎంబోస్ అనేది క్రియేట్ అని అవుతుంటుంది, 3D ఎఫెక్ట్ లోకి కన్వర్ట్ అవుతుంటుంది. బట్ కలర్స్ కూడా మనం చేంజ్ అని అవుతుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ 3D ఎఫెక్ట్స్ లోకి యాడింగ్ అని అవుతుంటుంది. జస్ట్ వాల్యూస్ అనేది చేంజ్ చేసినప్పుడు నార్మల్ వీడియో కన్నా డెప్త్ అనేది క్రియేట్ అని అవుతుంటుంది. సో విత్ డిఫరెంట్ కలర్. అండ్ ఇక్కడున్న ఈక్వలైజ్ కూడా సేమ్ కలర్స్ ని చేంజ్ అని అవుతుంటుంది. సో ఫోటోషాప్ స్టైల్స్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బ్రైటన్స్ లోకి అండ్ ఆర్జీబీ కలర్స్ అంటే మళ్ళీ నార్మల్ కలర్ లోకి కన్వర్ట్ అవుతుంటాం. సో ఇది కూడా ఒక డార్క్ కలర్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఐ డ్రాపర్ ఫిల్స్ కూడా మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. కంప్లీట్ గా సో ఫిల్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంటాం. సో దీనికి మనం రైట్ క్లిక్ చేసేసుకొని అడ్జస్ట్మెంట్ లేయర్ కలర్స్ తో కూడా మనం ఫిల్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్స్ లో సో ఇది ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఉంటాం. సో ఎంబస్ ఫిల్ అండ్ ఫాస్ట్ బ్లర్. సో ఆటోమేటిక్గా బ్లర్ అనేది ఫాస్ట్ బ్లర్ లోకి కన్వర్ట్ అవుతుంటుంది. సో వీటిని మనం యానిమేట్ కూడా చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రేమ్ V4 V3 యాడ్ చేసుకోండి. సో అప్పుడే మనకు డౌన్ యారో క్లిక్ చేసినప్పుడు చేంజ్ అనేది అవుతుంటుంది. సో బ్లర్నెస్, ఫాస్ట్ బ్లర్, రిమూవ్. సో యానిమేట్ యాడ్ అవుతుంది కదా, సో స్కేల్, యానిమేషన్ అండ్ రైట్ క్లిక్ చేసేసుకొని సో రీనేమ్స్ కూడా చేసుకోవచ్చు మోషన్స్ కి అండ్ సేవ్ కూడా చేసుకోవచ్చు కాపీ. అండ్ ఫాస్ట్ బ్లర్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ స్టార్టింగ్ ఫ్రేమ్ లో ఫాస్ట్ బ్లర్ ని సో క్లిక్ ఆన్ 50. బ్లర్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇంకా కనిపించదు అనుకుంటే సో 80%. సో క్లిక్ ఆన్ బ్లర్నెస్ అండ్ కొన్ని ఫ్రేమ్స్ తర్వాత సో ఇది సో ఫుల్ క్లారిటీలోకి కన్వర్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ 40 నుండి 43 అండ్ 46 ఫ్రేమ్ వరకు క్లిక్ ఆన్ 0 ప్లే చేస్తుంటే బ్లర్ నుండి నార్మల్ క్లారిటీలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇంకా ఫాస్ట్ యానిమేషన్ ఇక్కడ స్లోగా యాడ్ అవుతుంది. 43 నుండి కంప్లీట్గా 45 46 సెకండ్స్ వరకు ప్లే అవుతుంది. సో బట్ ఒక 1 సెకండ్స్లో యాడ్ చేసుకోవాలనుకుంటే సో 1 సెకండ్ వరకు 43 నుండి 44 ఆర్ 45 వరకు 44 వరకు యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడున్న కీ ఫ్రేమ్ని సో లెఫ్ట్ క్లిక్తో సెలెక్షన్ చేసుకొని మూవ్ టు నియర్ బై జస్ట్ ప్లే చేస్తుంటే సో బ్లర్నెస్ నుండి లైట్నెస్ లోకి యాడ్ అవుతుంటుంది. సో ఇది మనం గ్యాషియన్ బ్లర్ ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు దీనికన్నా. సో గ్యాషియన్ బ్లర్ ని కూడా మనం ఈ బ్లర్నెస్ ని యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా సర్చ్ బ్లర్ అని చేస్తుంటే సో ఇందులో మనకు డైరెక్షన్ బ్లర్ వస్తుంటది, ఫాస్ట్ బ్లర్ అండ్ విఆర్ బ్లర్. సో ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంది కదా, సో మీకు ఏదైతే ఎఫెక్ట్ అనేది కావాలో సో ఆ ఎఫెక్ట్ ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో కెమెరా బ్లర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ డైరెక్షన్ బ్లర్, గ్యాషియన్ బ్లర్. సో మనం ఫ్రీక్వెంట్ యూజ్ చేసేది గ్యాషియన్ బ్లర్ అనేది మనకు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంటది. అండ్ షార్ప్ పెన్ చేసుకొని కూడా షార్ప్ పెన్ చేసుకోవచ్చు. విఆర్ బ్లర్ అండ్ ఛానల్ బ్లర్. సో ఏదైతే మనం కలర్స్ కింద బ్లర్ అనేది యాడ్ చేసాం కదా, సో ఛానల్ బ్లర్ అండ్ కాంపౌండ్ అండ్ ఫాస్ట్ బ్లర్ కావాలంటే ఫాస్ట్ బ్లర్ కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ సర్చ్ అనేది చేస్తుంటే సరిపోతుంది. అండ్ కలర్ గ్రేడింగ్ సంబంధించి ఏంది రావాలనుకుంటే సో కలర్ గ్రేడ్. సో కలర్ కరెక్షన్స్ లో ప్రతిదీ మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంటుంది. సో కలర్ కరెక్షన్, కలర్ బ్యాలెన్స్ అండ్ లూమెట్రిక్ కలర్. సో లూమెట్రిక్ కలర్ మనకు అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ ఆప్షన్స్ కూడా ఇందులోనే యాడింగ్ అనేది అవుతుంది. సో ఆడియో ఎఫెక్ట్స్ లో మనకు డీ నాయిస్ రిమూవ్ చేసుకోవాలంటే సర్చ్ అండ్ డీ నాయిస్ అని క్లిక్ చేస్తుంటే సో ఆడియో ఎఫెక్ట్స్ కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి వస్తుంటాయి. సో ఇలా సెర్చ్ చేసుకొని మీరు ఇంకా ఫాస్ట్ గా వర్క్ అనేది చేసుకోవచ్చు.
అండ్ ఫాస్ట్ వరల్డ్ కలర్ కరెక్టర్ కూడా ఉంది ఇందులో. సో ఏదైనా కలర్ ని చూస్ చేసుకొని కూడా మనం ఆ కలర్స్ ని బ్లర్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి అంత ప్రొఫెషనల్ గా ఉండదు, సేమ్ లైక్ బ్లర్ లాగానే వర్క్ అవుతుంది. సో కలర్ గ్రేడింగ్ లో యూజింగ్ అనేది అవుతుంటది. సో ఇక్కడ ఉన్న ఫాస్ట్ కలర్ కరెక్టర్. సో ఏదైనా ఇమేజ్ కి సో డ్రాగ్ అండ్ డ్రాప్ కాంపోజిట్. సో ఇక్కడ నుంచి కూడా మనం కలర్ గ్రేడ్ చేసుకుంటూ సో బ్యాక్గ్రౌండ్స్ అనేది కలర్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన కలర్ సో గ్రీన్లోకి మిడిల్లో క్లిక్ చేసి సో డైరెక్ట్ మిడిల్లో స్టార్టింగ్లో ఇలా ఉంటుంది వ్యూ. సో మిడిల్లో పాయింట్ని క్లిక్ చేసుకొని సో మనకి ఎక్కడైతే కలర్ యాడ్ అవ్వాలో సో ఆ కలర్స్ని మనం మూవ్మెంట్ చేసుకుంటే సో మనకు నచ్చిన కలర్ అనేది బ్యాక్గ్రౌండ్స్లోకి చేంజ్ అనేది అవుతుంటుంది. సో లిట్ బిట్ పింకిష్ యాడ్ చేసుకోవాలనుకున్నా సో పేస్ కలర్స్లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న వైట్ బ్యాలెన్స్ని మనం మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో లోమో క్లిక్ చేస్తుంటే బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ అవుతుంటుంది. సో కాంపోజిట్ అంటే మనం కలర్ గ్రేడింగ్లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ సో ఇక్కడ ఉన్న వాల్యూస్ని మిడిల్లో క్లిక్ చేసుకొని మూమెంట్ ఇలా చేస్తుంటే కలర్ కరెక్ట్ ఫాస్ట్ కలర్ కరెక్టర్ ఉంటుంది. సో దీనివల్ల మనం లూమా కీ కూడా యాడింగ్ అనేది చేసుకొని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ గోస్టింగ్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇలాంటి ఒక గోస్టింగ్ ఎఫెక్ట్ని కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. క్రౌడ్ రిలేటెడ్ ఇమేజెస్ వీడియో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ కి సర్చ్ ఆన్ ఎఫెక్ట్స్ గోస్టింగ్. సో ఇలాంటి ఒక గోస్టింగ్ ఎఫెక్ట్ అండ్ డూప్లికేట్ ఇమేజెస్ ని కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ క్రౌడ్ రిలేటెడ్ వీడియోస్ లో కూడా సో ఈ ఎఫెక్ట్స్ ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో మల్టిపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు వీడియో. సో ఒక పర్సన్ ని 3-4 టైమ్స్ అనేది ఇలా స్లో మోషన్స్ లో క్రియేట్ అని అవుతుంటాం. సో ఇక్కడ ఉన్న మెయిన్ పర్సన్ సో ఎఫెక్ట్స్ ని టర్న్ ఆఫ్ చేస్తుంటే సో వన్ పర్సన్ ని స్లో మోషన్స్ లో 3 or 4 పర్సన్స్ లాగా విజిబుల్ అవుతుంటాం. ఒక గోస్టింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని అవుతుంటాం. సో నెక్స్ట్ ఆప్షన్స్ లో కూడా ఇది మనకు అవైలబుల్ గా ఉంది. అండ్ ఇక్కడ ఉన్న క్లిక్ సో బిఫోర్ అండ్ ఆఫ్టర్. అండ్ ఇందులో మనకు నెక్స్ట్ ఆప్షన్స్ లో కూడా స్టైలిష్ ఆప్షన్స్ లో కూడా ఇక్కడ ట్రిప్లికేట్ అండ్ మొజాయిక్. సో ఇందులో ఆప్షన్స్ కూడా పోస్టరైజ్ లో ఆప్షన్స్ లో కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది సేమ్ ఆప్షన్స్. అండ్ గ్రిడ్ రిలేటెడ్ లో కూడా మీరు చేంజ్ అని చేసుకోవచ్చు. జస్ట్ గ్రిడ్ బ్యాక్గ్రౌండ్. సో సేమ్ ఇవి మనకు రెగ్యులర్ గా యూజింగ్ అని చేస్తుంటారు కదా. సో టాప్ క్రియేటర్స్ యూజ్ చేసే బ్యాక్గ్రౌండ్స్ లో సో ఈ గ్రిడ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది యూజింగ్ అనేది చేస్తుంటాం. సో దీనికి డైరెక్ట్ గా మనం ఇలాంటి వీడియో క్లిప్స్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి ప్రీమియర్ ప్రోలోనే డిఫాల్ట్ గా ఇందులో నుంచి క్రియేట్ చేసినవే సో ఆ గ్రిడ్ బ్యాక్గ్రౌండ్స్. మనం బార్డర్స్ ని సైజెస్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ కార్నర్స్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండ్ హైట్ ని కూడా అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు. అండ్ బార్డర్ సైజెస్ రెగ్యులర్గా మనం వీడియోస్లో చూసేవి క్లిప్స్లో బ్యాక్గ్రౌండ్లో అప్లై చేసేవి అండ్ షార్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్వర్ట్ క్లిక్ చేస్తుంటే బ్లాక్ కలర్స్లోకి యాడ్ అవుతుంటుంది అండ్ మనకు నచ్చిన కలర్స్లో మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇవే మనకు డైరెక్ట్గా వీడియోస్లో డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసే బదులు ఇక్కడే మనం గ్రిడ్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో వీటిని ప్లే చేసుకొని సో మోషన్స్ చేంజ్ చేస్తుంటాయి, యాంకర్ పాయింట్స్ సో చేంజ్ అనేది అవుతుంటాయి. జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ అండ్ బార్డర్ సైజ్ ని అడ్జస్ట్మెంట్స్. రెగ్యులర్ గా మనం బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో ఉంటుంది కదా. ఈ గ్రిడ్ ఎఫెక్ట్స్ ని ఇందులోనే డిజైన్ చేసుకొని సో ఆ వీడియోస్ ని చాలా వీడియోస్ లో మనకు యానిమేట్ చేసుకొని యూజింగ్ అనేది చేస్తుంటాం. పొజిషన్స్ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు సో మనకు నచ్చిన ప్లేసెస్ లో. సో హారిజాంటల్ హోల్డ్ రిలేటెడ్ లో కూడా మనకు సో ఇవే ఆప్షన్స్ ఉంటాయి గ్రిడ్ లోనే. ఇక్కడ డౌన్ లో సో వాల్యూస్ ని ఇంక్రీజ్ చేస్తుంటే సో డిఫరెంట్ 3D ఎఫెక్ట్స్ లోకి చేంజ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. సో జస్ట్ ఒక ఇమేజ్ ని బెండ్ చేసుకోవాలి హారిజాంటల్ లో అనుకున్నప్పుడు సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం మాన్యువల్ గా ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ లో కూడా ఇదే ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో ఇమేజ్ మ్యాట్ కి కూడా మనకి ఎక్కువ యూజింగ్ అనేది ఉండదు. సో ఇది ఆల్రెడీ మనకు గ్రీన్ స్క్రీన్ లో ఉంది కాబట్టి ఇక్కడ యూజింగ్ ఉండదు. డూమా కలర్ కరెక్టర్ అండ్ లీవ్ కలర్స్ ని కూడా
సో కలర్ గ్రేడింగ్లో యాడింగ్ అనేది అవుతుంటుంది. సో లూమా అండ్ కలర్ కరెక్టర్ లూమా కర్వ్. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో ఎనీ వీడియో క్లిప్. Drag and drop to another video. లూమా కర్వ్ ని యాడ్ చేసుకొని సో ఇందులో మనం అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. సో ఇవి కూడా మనకు సో కలర్ గ్రేడింగ్ లోనే యాడింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ కర్వ్ ని డౌన్ సైడ్ కి మూవ్మెంట్ చేస్తుంటే సో డార్క్నెస్ యాడ్ అవుతుంటుంది, టాప్ కి అయితే బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో లూమా కలర్ కరెక్టర్ లో అండ్ లీవ్ కలర్స్ లో కూడా సేమ్ ఆప్షన్స్. అండ్ నాయిస్ ని కూడా మనం లాస్ట్ క్లాసెస్ లో చూసాం కదా, నాయిస్ ఆల్ఫా నాయిస్ హెచ్ఎల్స్ కూడా మనకు సేమ్ నాయిస్ కన్వర్టర్ లాగానే యూజింగ్ అనేది అవుతుంది. సో ఆర్జీబీ కలర్ కన్వర్టర్ కూడా మనకి ఇది సేమ్ బ్రైట్నెస్ ని అండ్ డార్క్నెస్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లోనే ఆటోమేటిక్గా మనకు సో వాల్యూస్ ని ఇంక్రీజ్ చేస్తుంటే బ్రైట్నెస్ అనేది యాడ్ అవుతుంటుంది అండ్ డిక్రీజ్ చేస్తుంటే డార్క్నెస్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. సేమ్ ఇవన్నీ మనకు కలర్ గ్రేడింగ్ ఇంకా అడ్వాన్స్ ఆప్షన్స్ లో ఉంటాయి. సో ఇక్కడ ఉన్నవి కంప్లీట్ గా ఓల్డ్ వర్షన్స్ లో ఉన్నాయి ఆర్జీబీ కలర్ కరెక్టర్. సో ఆర్జీబీ కర్వ్స్ కూడా సో ఇక్కడ 4 బాక్స్ టైప్స్ అనేది వస్తుంటారు. సో ఇక్కడ ఉన్న కలర్స్ లో సో గ్రీన్ వాల్యూస్ ని బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బ్లూ వాల్యూస్ ని కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ రెడ్ వాల్యూస్ మనం డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ని కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వైట్ అనేది సో టాప్ కి మూవ్మెంట్ చేస్తుంటే బ్రైట్నెస్ అండ్ డౌన్ కి అయితే డార్క్నెస్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. సో రేడియల్ షాడో అండ్ రేడియల్ వైప్ అనేది మనకు యానిమేట్ లో యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఏదైనా ఇమేజ్ ఆర్ పిఎన్జికి ఒక షాడో ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవాలి ఎనీ షేప్ ఆర్ పిఎన్జి. పిఎన్జి ఇమేజ్ సో సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ స్కేల్ సైజ్ డిక్రీజ్. సో ఇది కూడా మనకు రేడియల్ షాడో అనేది ఎక్కువ యూజ్ అవుతుంటుంది. సో ఒక ఇమేజ్ కి ఆర్ పిఎన్జి ఇమేజ్ కి కంప్లీట్ గా షాడో అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో రేడియల్ షాడోనే యూజింగ్ అని చేస్తుంటాం. సో ఒపాసిటీ సో షాడో మనకి ఎంత పర్సెంట్ యాడ్ అవ్వాలనేది సో ఇందులో మనం అనలైజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ లైట్ సోర్స్ కూడా మనం లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కి అండ్ డౌన్ కి టాప్ కి కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్నెస్ క్లిక్ చేస్తే సో ఆ షాడో అనేది బ్లర్ అనేది అవుతుంటుంది డౌన్ లో. అండ్ ఒపాసిటీ డిక్రీజ్. సో బ్లర్ ఎఫెక్ట్ మనం ఇక్కడే కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. సో యూజింగ్ రేడియల్ షాడో ఎఫెక్ట్ అండ్ రేడియల్ వైప్ క్లిక్ చేస్తుంటే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ క్లాక్ ఎఫెక్ట్స్ లాగా మనం సో రేడియల్ షాడో సో ఇది కూడా మనకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ కి యూజ్ అవుతుంటుంది. సో రేడియల్ వైప్ అనేది సో ఇది కూడా యానిమేటబుల్. స్టార్టింగ్ లో సో ఫెదర్ అండ్ ట్రాన్సిషన్స్ సో 0 యాడ్ చేసుకొని 100% కంప్లీట్ గా రిమూవ్ అయిపోయింది. సో స్టార్టింగ్ ఫ్రేమ్ లో V2 ఆన్ 1 సెకండ్ 7 సెకండ్స్ ఉంది, 1 మినిట్ 7 సెకండ్ ప్లేసెస్ లో సో రిమూవ్ అయిపోయింది. అండ్ 9 సెకండ్స్ వరకు సో అది అపియర్ అవ్వాలనుకున్నప్పుడు సో రేడియల్ ర్యాంప్ సో ఇమేజ్ సెలెక్షన్ సో ట్రాన్సిషన్ 0 సో ప్లే చేస్తుంటే సో వీడియో క్లిప్ కి ట్రాన్సిషన్ అనేది అప్లై అనేది అవుతుంది సేమ్ ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు మనకు. సో స్టార్ట్ యాంగిల్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఎక్కడైతే మనం సో యాంగిల్స్ ని స్టార్ట్ అనేది చేసుకోవాలండి సో ఇక్కడ లాస్ట్ లో నుండే అండ్ డౌన్ నుండే మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ 0 క్లిక్ చేస్తుంటే యాంగిల్ 10% డౌన్ లో యాడ్ అవుతుంది కదా, టాప్ నుండి అండ్ లెఫ్ట్ నుండి కూడా మనం యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సెంటర్ అండ్ కార్నర్స్ నుండి కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సరే యాంగిల్ చేంజ్ చేస్తుంటే టాప్ నుండి కూడా మనకు యాంగిల్ చేంజ్ అవుతుంటుంది
షార్ప్గా కాకుండా అండ్ ఫెదర్ని కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇందాక మనకు షార్ప్గా కట్ అవుతుంది కట్ చేసినప్పుడు, అలా కాకుండా ఫెదర్ క్లిక్ చేస్తుంటే స్మూత్గా యాడింగ్ అనేది అవుతుంది. ఇలా క్రియేట్ అనేది అవుతుంటుంది. సో రిమూవ్ మ్యాట్ మనకు సో గ్రీన్ స్క్రీన్లో సెట్ మ్యాట్ అనేది యూజ్ అవుతుంటుంది. సో షాడోస్ అండ్ హైలైట్స్ కూడా సో ఒక ఇమేజ్లో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ని యూజింగ్ చేసుకోవాలనుకుంటే ఈ షాడోస్ అండ్ హైలైట్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. ఏదైనా వీడియో క్లిప్స్ పైన కలర్ గ్రేడింగ్ సంబంధించిన ఆప్షన్స్లో ఉంటాయి. అండ్ 3-వే కలర్ కరెక్టర్ కూడా సో మనకు గ్రీన్ స్క్రీన్ ఫుటేజెస్లో 3-వే కలర్ కరెక్టర్ సో ఇది కూడా మనకి ఎక్కువ యూజింగ్ అని అవుతుంటుంది. సో గ్రీన్ కలర్స్లోకి చేంజ్ చేసుకోవాలనుకున్నా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లోకి మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఎఫెక్ట్స్ని కలర్ గ్రేడింగ్లో చూస్తుంటాం మనం. అండ్ థ్రెషోల్డ్స్ కూడా మనం ఇవన్నీ కలర్ గ్రేడింగ్లో ఆప్షన్స్ అని అవుతుంటాయి. సో వర్టికల్ హోల్డ్ అండ్ వీడియో లిమిటర్ అండ్ రైటర్ అనేది మనకు సో టెక్స్ట్ ఎఫెక్ట్స్లో క్రియేట్ అని అవుతుంటుంది. సో మనం ఏదైనా టెక్స్ట్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకున్నప్పుడు సో ఈ రైట్ అండ్ ఎఫెక్ట్ అనేది యూజింగ్ అనేది అవుతుంటాం. సో ఇవన్నీ మనకి కంప్లీట్గా సో లాస్ట్లో ఉన్న ఆప్షన్స్ థ్రెషోల్డ్ అండ్ 3-వే కలర్ కరెక్టర్ అండ్ థ్రెషోల్డ్ అండ్ టెక్స్చరైజ్ అండ్ సెట్ మ్యాట్ రిమూవ్ మ్యాట్ సో ఇది గ్రీన్ స్క్రీన్లో యాడ్ అవుతుంటుంది. అండ్ లీవ్ కలర్ కరెక్టర్ లూమా కలర్ కరెక్టర్ అండ్ లూమా కర్వ్ అండ్ లీవ్ కలర్ సో ఇందాక మనం కలర్స్ చేంజ్ చేసి చూసాం కదా. అండ్ ఫాస్ట్ కలర్ కరెక్టర్ సో బ్లర్ అంటే మనకి నార్మల్గా బ్లర్ టూల్ లాగానే యూజింగ్ అని అవుతుంటుంది. సో ఎలిప్స్ టూల్స్ కూడా మనకి ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ డస్ట్ అండ్ స్కాచెస్ కూడా సేమ్ బ్లర్ టూల్ లాగానే విజిబుల్ అవుతుంటుంది. సో కలర్ బ్యాలెన్స్ అండ్ కలర్ సో ఆల్మోస్ట్ ఇందులో మనకు కలర్ రిలేటెడ్లే ఉన్నాయి. సో అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్లో సో ఈ ప్రతి ఆప్షన్ అనేది మీకు కవర్ అని అవుతుంటుంది. సో ఇందులో ఉన్న ఆప్షన్స్ అనేది చెక్ చేసుకోండి. సో రేపటి క్లాస్లో ఇవన్నీ కంప్లీట్ అనేది చేద్దాం. సో జస్ట్ స్టైలైజ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇవి కూడా జస్ట్ సింపుల్ ఎఫెక్ట్స్. సో మన ఫర్దర్ క్లాసెస్లో కూడా డిస్కస్ అనేది చేసుకోవచ్చు. సో స్టైలైజ్ ఎఫెక్ట్స్లోనే సో ఆల్ఫా గ్లో అండ్ బ్రష్ స్ట్రోక్స్ అండ్ కలర్స్ అనేది ఓన్లీ 3 or 4 ఆప్షన్స్ అని ఉంది. సో రెగ్యులర్గా యూజ్ అయ్యేది. సో ఇవి క్లిక్ చేస్తుంటే మనకు ఎఫెక్ట్స్ అనేది యాడ్ కంప్లీట్ అవుతుంటుంది. సో నెక్స్ట్ ఫర్దర్గా సో అడ్వాన్స్ వీడియో ఎడిటింగ్లోకి మూవ్ అనేది వెళ్దాం. సో ఇవన్నీ ప్రాక్టీస్ అనేది చేసుకోండి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్స్ అనేది మనం అడ్వాన్స్ ఎడిటింగ్స్లో ఎఫెక్ట్స్ యానిమేషన్ చేసుకునేటప్పుడు యూజింగ్ అనేది చేస్తుంటాం. ఫ్రీక్వెంట్గా ఏదైతే యూజింగ్ అనేది చేస్తుంటామో మనం గ్లో ఎఫెక్ట్స్ అండ్ స్కేలింగ్స్ సైజ్ జూమ్ ఎఫెక్ట్ సో ఇవే యూజింగ్ అని అవుతుంటాం. బ్లర్ ఎఫెక్ట్స్ లైక్ గోస్ట్ ఎఫెక్ట్స్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఇలా. సో ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుటేజెస్ పైన వాకింగ్ రిలేటెడ్ ఫుటేజెస్లో అండ్ నేచర్ రిలేటెడ్ అండ్ గ్రూప్ ఇమేజెస్ ఫుటేజ్ పైన ప్రాక్టీస్ అనేది చేసుకోండి ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ.